మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరు? మరి 10 రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. జేపీ నడ్డా స్థానంలో కొత్త జాతీయ అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియను పార్టీ అగ్రనాయకత్వం వేగవంతం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపికను 1-2 రోజుల్లో ఖరారు చేసేందుకు అగ్రనేతలు విస్తృత సంప్రదింపులు మొదలుపెట్టారు. 20వ తేదీ తర్వాత జాతీయ అధ్యక్షుడు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. బీజేపీకి ఈసారి దక్షిణాది నుంచి అధ్యక్షుడు వస్తాడని ప్రచారం జరుగుతుంది. అధ్యక్ష పదవి రేసులో పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఇప్పటికే రికార్డు నెలకొల్పింది భారతీయ జనతా పార్టీ. దాదాపు 13 కోట్ల సభ్యులున్న బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తిగా వస్తున్నాయి. త్వరలోనే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుని వరకు క్రమం తప్పకుండా సంస్థాగత ఎన్నికల ద్వారా ఎన్నుకునే ఆనవాయితీ ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి నడ్డా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతేడాది ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరోమారు కేంద్రంలో అధికారం చేపట్టింది. దీంతో నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పటికే సంవత్సరానికి పైగా వాయిదా పడుతూ వస్తోన్న బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఈ నెల చివరి నాటికి పార్టీకి కొత్త సారథి రానున్నట్టు తెలిసింది. పార్టీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 19 రాష్ట్ర అధ్యక్షుల పేర్లను ప్రకటించిన తర్వాత పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుడి కోసం ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే 14 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. ఆయా రాష్ట్ర అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించారు. కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షుల పేర్లు ఖరారు కావాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాఖల అధ్యక్షులను కూడా ప్రకటించాల్సి ఉంది. ఈ విషయమై ప్రధాని మోడీ నివాసంలో కీలక నేతలు సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పార్టీ అగ్ర నాయకత్వం విస్తృత చర్చలు జరుపుతోంది. ఈ రాష్ట్రాలకు 2-3 రోజుల్లో అధ్యక్షులను నియమించే అవకాశం ఉంది. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ కోసం తాజాగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం అమిత్ షా, రాజ్నాథ్, సంతోష్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించడంతో పాటు ఈ నెల 20వ తేదీ తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను ప్రారంభించే లక్ష్యంగా ఈ భేటీలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే పార్టీ జాతీయ ఎన్నికల అధికారి తదుపరి జాతీయ అధ్యక్షుని ఎన్నుకునే షెడ్యూల్ని అధికారికంగా ప్రకటించనున్నారు. బీజేపీ అధ్యక్షుని ఎన్నికలో ఆర్ఎస్ఎస్ పాత్ర కూడా ఉంటుందని చెప్తుంటారు. ప్రధాని మోడీ ఉగాది రోజున నాగపూర్లో సంఘ్ కార్యక్రమానికి వెళ్లొచ్చిన నాటి నుంచి బయటి కార్యక్రమాలు పెట్టుకోకుండా ఢిల్లీలోనే తన ఆంతరంగికులతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. 2 రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సైతం కలుసుకుని సుదీర్ఘ మంతనాలు జరిపారు. జాతీయ అధ్యక్షుడి పదవికి పలువురు ప్రముఖుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవలే తమిళనాడు అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అన్నామలైతో పాటు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, బిఎల్ సంతోష్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, జి కిషన్ రెడ్డిల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. బీహార్లో ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగొచ్చు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు ఉండొచ్చు. ఈ రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాల్లో కమలదళ సారథుల ఎంపిక కొనసాగనుంది. బీజేపీ తొలి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి 1980 నుంచి 1986 వరకు పనిచేశారు. లాల్ కృష్ణ అద్వానీ పలుమార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986, 90, 1993, 98, 2004, 2005 వరకు ఆయన ఆ పదవీ బాధ్యతల్ని నిర్వహించారు. మురళీ మనోహర్ జోషి 1991 నుంచి 93 వరకు, కుషబావు దాఖరే 1998 నుంచి 2000 సంవత్సరం వరకు అధ్యక్షులుగా పనిచేశారు.
బండారు లక్ష్మణ్ 2000 సంవత్సరం నుంచి 2001 వరకు, కె జానా కృష్ణమూర్తి 2001 నుంచి 2002 వరకు, ఎం వెంకయ్య నాయుడు 2002 నుంచి 2004 వరకు, రాజ్నాథ్ సింగ్ 2005 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2014 వరకు, నితిన్ గడ్కరీ 2010 నుంచి 2013 వరకు, అమిత్ షా 2014 నుంచి 2017 వరకు, 2017 నుంచి 2020 వరకు అధ్యక్షులుగా పనిచేశారు. జేపీ నడ్డా 2020 జనవరి 20న పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై అప్పటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు.